ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ లో సౌమ్య చికిత్స పొందుతోంది. నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సౌమ్య పరిస్థితి విషమంగా ఉందని, కడుపుపై తీవ్ర గాయమైందని వైద్యులు చెప్పారు. లివర్, కిడ్నీ డ్యామేజ్ అయిందని, పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు హెల్త్ బులెటిన్ ను వెల్లడించారు. గాంజా స్మగ్లర్ల చేతిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గాయపడింది. మా కరెస్పాండెంట్ రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజేష్, ఏంటి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు? ప్రస్తుతం సౌమ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? శ్రీదేవి, గంజాయి స్మగ్లర్ల చేతిలో గాయపడినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పవచ్చు. అయితే గత 2 రోజుల క్రితం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి ఇక్కడి నుంచి తరలించారు అధికారులు. అయితే అక్కడ ప్రస్తుతం అయితే చికిత్స పొందుతా ఉంది సౌమ్య. అయితే ఇటు హెల్త్ బులెటిన్ కూడా నిమ్స్ వైద్యులు విడుదల చేసిన పరిస్థితి ప్రస్తుతం అయితే విషమంగానే ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తన యొక్క కాలు పైనుంచి ఒక కారు టైరు వెళ్ళడంతో లివర్, కిడ్నీ డ్యామేజ్ అయ్యి పొట్ట మీద కూడా తీవ్ర గాయమైనట్టు హెల్త్ బులెటిన్ లో చెప్పిన పరిస్థితి. పక్కటెముకలు కూడా విరిగిపోయాయి. ఇప్పటికే ఎడమ వైపు ఉన్నటువంటి కిడ్నీని, మూత్రపిండాన్ని కూడా ఇప్పటికే వైద్యులు తొలగించారు. అదేవిధంగా అటు గర్భసంచిని కూడా తొలగించినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే క్రిటికల్ ఉంది, వెంటిలేటర్ పైన ఉందని చెప్పేసి మనకు సమాచారం తెలుస్తా ఉంది. పేషెంట్ అయితే క్రిటికల్ గా ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే వైద్యానికి సహకరిస్తుందని చెప్పేసి నిమ్స్ వైద్యులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే 10 లక్షలు వైద్య చికిత్స కోసము 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఆ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా వెళ్లి పరామర్శించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఖచ్చితంగా ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా వాకప్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.